ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సంబంధించి సంచలనం రేపినటువంటి సాయి కృష్ణ వ్యవహారంలో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇది పూర్తిగా ముమ్మాటికి లాకప్ డెత్, ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నాలు జరిగాయంటూ సిట్ తేల్చింది. ఇది కూడా ఏకంగా సాయి కృష్ణ నాగరాజు ఎవరైతే సిఐ నాగరాజుని అరెస్ట్ చేసి ఇవాళ కోర్టు ముందు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారో కోర్టుకు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశాలు. సో ఏ ఆరోపణలు ఏ విమర్శలు ఇన్నాళ్ళు సాయికృష్ణ విషయంలో వచ్చాయో ఆ ఆరోపణలు నిజం, లాకప్ డెత్ జరిగింది, బాడీని కూడా మిస్ చేశారనేది రిమాండ్ రిపోర్ట్ చెబుతోంది. సో ఈ అన్ని అంశాలతో పాటు ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్నటువంటి అవకతవకలు, అన్ని అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు జూపూడి ప్రభాకర్ గారు. నమస్తే సార్. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. మీరు? ఫైన్. గుడ్ సార్, ఎలా చూడాలి ఇవాళ సాయికృష్ణ ఏదైతే విజయవాడకి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. ఈ అంశంలో ఇవాళ రిమాండ్ రిపోర్ట్ కూడా పోలీసులు నాగరాజుని కోర్టు ముందు సమర్పించేటప్పుడు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. ఆ రిమాండ్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. ఈ రిమాండ్ రిపోర్ట్లో లాకప్ డెత్ అనేది కన్ఫామ్ అయింది. అంతేకాకుండా ఇక్కడ బాడీని కూడా మిస్ చేశారు, ఎవిడెన్స్ అనేది ఇంకా రాలేదు అనేది చాలా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఇప్పుడు ఈ అంశాన్ని? సార్, ముందుగా రక్షించాల్సిన పోలీసు వ్యవస్థే భక్షించడం స్టార్ట్ చేస్తే ఈ సమాజాన్ని ఎవడు కాపాడాలి? నెంబర్ 1. నెంబర్ 2, ప్రభుత్వాలు దీనికి అలవాటు పడితే ప్రజలకి రక్షణ ఎవరు? ఈ క్రమంలో దాదాపు ఒక 1 మంత్గా జరుగుతున్నటువంటి అంశాన్ని అన్ని వ్యవస్థలు బాగుంటే, ప్రజలు బాగుంటే, నాకు తెలిసి ప్రభుత్వాలు జులుం ప్రదర్శించకుండా ఉండుంటే మానవ హక్కును కమిటీ అనో, లేకపోతే పౌర హక్కులను, హ్యూమన్ రైట్స్ అనో, కమ్యూనిస్టులను, లేకపోతే అంబేద్కర్ వాదులను, నక్సలైట్లను, వీళ్ళందరూ ఇలాంటి వాటి మీద మాట్లాడి ఒక స్టేషన్లో లాకప్ డెత్ జరిగిందట, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది. కానీ దేనికి భయపడ్డారో లేకపోతే వాళ్ళందరూ ఏమైపోయారో తెలియదు. కానీ ప్రతిపక్ష పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరి పాత్రను పోషించి మానవ హక్కుల ఉల్లంఘన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. రక్షించాల్సిన పోలీసులు భక్షించడానికి ముందుకొచ్చారు. దీని వెనకాల చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి అంశం ఏంటంటే, ఆయన సాయికృష్ణ అనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పరామర్శించే క్రమంలో, ఆ తల్లి రోదన్ని వినే క్రమంలో, ఆ తల్లి ఒక స్టేట్మెంట్ని చూశాను. నా బిడ్డ ఏమైపోయితే తెలియలేదు నాకు, కనీసం కాల్ చేస్తే బూడిదన్న ఇవ్వండి అని అడిగింది. అంటే బూడిది కోసం కన్నపేగు పోరాటాన్ని చూసినటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అకృత్యాలకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది, ముందు మనుషుల్ని, మానవ హక్కుల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని బయలుదేరి ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే, దీని వెనకాల సిఐ మాత్రమే కాదు, ఇంకా ఇతర పోలీస్ అధికారులతో పాటు ఆయన ఎక్కడి దాకా వెళ్ళాడంటే ఆయన మీద ఉండే ఆఫీసర్స్ మొత్తాన్ని, ఇంక్లూడింగ్ సిపిఐ ఆఫ్ విజయవాడ, ఇంక్లూడింగ్ డీజీ ఆఫ్ ద స్టేట్, ముగ్గురు మెన్షన్ చేశాడు. అయితే సిట్టు తేల్చింది ఏంటంటే, నేను ఈ రిమాండ్ రిపోర్ట్ మీ దగ్గర నుంచి మీరు ఇచ్చిన తర్వాత చూశాను. నేను చాలా స్పష్టంగా 2 అంశాలని చెప్పేసి వదిలేశారు. ది అక్యూజ్డ్ బ్రాడ్ ఫ్రమ్ ది మార్కాపూర్ టు పోలీస్ స్టేషన్, కృష్ణలంక పోలీస్ స్టేషన్ అన్నారు. అంటే మార్కాపూర్ నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఎవరు తీసుకురామంటే ఆ సాయికృష్ణ అనే వ్యక్తిని తీసుకొచ్చారు. అది మెన్షన్ చేయలేదు. స్కిప్ చేశారు. వాంటెడ్లీ స్కిప్ చేశారా లేదా అది టెక్నికల్ ఎర్రర్ అని తెలియదు. మరి అంటే దీనిలోకి వెళ్ళాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం దాటేసేసారు ఇక్కడ. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ సిఐ నాగరాజుకి అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒక వ్యక్తి తప్పు చేశాడని మార్కాపూర్ ఇంటి దగ్గర ఉంటే అతన్ని పట్టుకురమ్మనే కెపాసిటీ ఆ స్పెషల్ టీంకి చెప్పే అథారిటీ ఉంటుందా లేదా? అబ్సల్యూట్లీ నో. సిఐ యాజ్ ఏ స్టేషన్ సిఐగా, స్టేషన్ హెచ్ఓడిగా ఉండే అవకాశం లేదు. ఓన్లీ కాంపిటేటివ్ అథారిటీ ఇస్ హ్యావింగ్ ఓన్లీ బై కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ, అదే పర్టికులర్ సిటీ. అంతే కదా? అంతే. సో ఆయన ఏ బేస్ మీద పోయి
ఆ టీంకి చెప్పు, ఏ టీం అది? టాస్క్ ఫోర్స్. టాస్క్ ఫోర్స్ అంటే టాస్క్ని ట్యాకిల్ చేసే ఫోర్స్ అది. ఈ టాస్క్ ఎవరు ఇచ్చి ఉంటారు? ఆ టాస్క్ ఇవ్వడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఓన్లీ 23 years ఓల్డ్ అండి. చెడ్డ అలవాట్లు ఉంటే ఉండొచ్చు, గంజాయి దాగి ఉండొచ్చు, మందు దాగి ఉండొచ్చు, లేకపోతే మర్డర్ చేసి ఉండొచ్చు, ఏవైనా చేసి ఉండొచ్చు. ఇతన్ని తీసుకురావడానికి కారణాలు ఏంటి ఇక్కడ రావట్లేదు. అవును, అది మెన్షన్ కూడా చేయలేదు ఇక్కడ. దట్ ఈస్ వాట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫైండ్ అవుట్. There are reasons are not mentioned here, and who bought him from Markapur to Krishnalanka police station కూడా ఇక్కడ సో నోవర్ మెన్షన్డ్. నోవేర్ మెన్షన్. ఓకే, ఇది మనకు కావాల్సింది. మూడవది, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంటే ఒక లాకప్లో ఒక వ్యక్తిని తీసుకెళ్ళి కొట్టి చంపేస్తే, చంపిన తర్వాత దీనిలో ఎక్కడ కూడా డెడ్ బాడీ ఏమైందని రాయలేదు. మీరు పేజ్ నెంబర్ 13 ఒకసారి మీరు చూడండి సార్. పేజ్ నెంబర్ 13లో నేను ఐ విల్ రీడ్ ఇట్ అవుట్. లాస్ట్లో ఉంటుంది సార్. ది ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్ నెసెసిటేటెడ్ ది రిమైండ్ ఆఫ్ ది అక్యూజ్డ్ టు జ్యుడిషియల్ కస్టడీ. The investigation conducted so far prima facie established that the deceased was apprehended at Markapur on 6th May and was thereafter brought to Krishnalanka police station. ఏంటిది మధ్యలో ఎంత స్టోరీ మిస్ అయింది? అదే ఎవరు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అనేది ఇక్కడ మిస్ అయిపోయింది కదా. తర్వాత వేర్ హీ వాజ్ హ్యాండ్ ఓవర్ ఇన్ టు ది కస్టడీ ఆఫ్ ది అక్యూజ్డ్. దేరాఫ్టర్ ది డిసీజ్డ్ వాజ్ సీన్ ఇన్ పోలీస్ కస్టడీ బట్ his whereabouts have remained unknown till date. Till date అంటే వాట్? టుడే. అవును, టుడే అంతే కదా. అంటే ఇన్వెస్టిగేషన్ ఎన్ని అయిపోయింది, రిపోర్ట్ ఈరోజు సబ్మిట్ చేశారు. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? డెడ్ బాడీ ఏమైనా ఫ్రిడ్జ్లో ఉందా? తగలబెట్టారా? అంటే కస్టడీలో చనిపోయాడని మాత్రం చెప్తున్నారు. అవును, మరి డెడ్ బాడీ ఏమైందని బెటరా ఇక్కడ ఉందా లేదా? అంటే హైకోర్టుకి ఏం చెప్పారు? 24 అది మ్యాడమస్ వేసినప్పుడు 29 హెబియస్ కర్పస్ వేసినప్పుడు ఏం చెప్పారు? కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది? 29th నాడు మీరు మాకు బాడీని ప్రొడ్యూస్ చేయమన్నారు. బాడీ ఇన్ ద సెన్స్ బతికుంటే, లేకపోతే వాళ్ళ అమ్మ అడిగినట్టుగా బూడిదైనా సరే. ఇక్కడ మీరేం మాట్లాడుతున్నారు? మేము పోలీస్ కస్టడీలో ఉందని తెలిసింది కానీ తర్వాత ఏమైందో ఏమని చెప్పట్లేదు ఇక్కడ. అంటే నాగరాజు చెప్పున్నాడా కస్టడీలో మేము చంపేస్తే ఏమైంది బాడీ అని వీళ్ళు అడుగుండ్రా? బూట్ చేశారా? బూట్ చేస్తే తవి తీయలేరా? కాల్ చేశారా? బూడిద ఉండదా వాళ్ళ అమ్మ అడిగినట్టుగా? అవి ఎందుకు మాట్లాడటం లేదు ఇక్కడ? అంటే మొత్తం ఎవరిని రక్షించడానికి ఏం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్న. అయితే ఓవరాల్గా నాగరాజును ఒక్కడనే ఇక్కడ మొత్తం ఇతను ఒక్కడే చేశాడని చెప్పడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతూ ఉందా? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి సార్? ఒక ఆర్డినరీ కామన్ మ్యాన్ ప్రశ్న ఈరోజు పోలీస్ స్టేషన్లో దేనికి ఉన్నాయి? మామూలుగా ఏదైనా ఎక్కడైనా జరిగితే పోలీసులు చెప్పండి అయ్యా అంటాం. దాని అర్థం ఏంటంటే వాళ్ళు వచ్చి రక్షిస్తారండి. ఇప్పటి నుంచి అమ్మమ్మ పోలీసులు చెప్పొద్దు అనే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. డ్రెస్ వాడు కనపడ్డా సరే అమ్మ వాడు వస్తున్నాడు పక్కకి వెళ్ళారు. మామూలుగా ఏమనుకుంటాం? మనకు రక్షణ కోసం వాళ్ళని అడుగుతాం. కానీ ఇక్కడ ఏమవుతుంది? కస్టడీలను చంపేశారు. నీ రిపోర్టు అఫ్కోర్స్ మనం ఐజీ గారి దగ్గర నుంచి వన్ డే రిపోర్ట్లో ఇంతకన్నా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ది టోటల్ స్టోరీ ఇస్ నేరేటెడ్ కదా. నేరేటెడ్ స్టోరీ ఏది ఉండాలో, ప్రధానంగా ఏ అంశాలపై అయితే అనుమానాలు ఉన్నాయో ఆ అంశాలను ఇక్కడ విస్మరించిన కావాలని నేను అనుకోవటం, కావాలని అంతకన్నా ఏముండదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాస్ట్ పేజ్ సార్, పేజ్ నెంబర్ 16. ఇంకొకటి నేను వితౌట్ ఐ థింక్ వేస్టింగ్ అవర్ టైమ్ ఐ ఫర్దర్ సబ్మిట్ దట్ having regard to the facts of circumstances, the case, a separate application is being filed seeking police custody of accused. అంటే ఏమంటున్నారు ఇక్కడ? ఇవన్నీ దాటేసి రేపు ఆయనతో మాట్లాడిన తర్వాత సపరేట్ అప్లికేషన్ ఇంకో దాన్ని ఫైల్ చేస్తారని చెప్తున్నాడు. అప్పుడు ఈ ఆఫీసులు ఉండరు. ఎక్కడికి వెళ్తుంది? అది కోర్టుకి వెళ్ళిపోతుంది. కోర్టులో ఏం చేస్తే జీపీ రావాలి ఇక్కడ. లేకపోతే రేపు ఇతన్ని ఒక 14 రోజులు రిమాండ్కి ఇస్తే మళ్ళీ రిమాండ్ ఇచ్చిన తర్వాత ఇతను కస్టడీకి ఇవ్వమని అడిగితే కస్టడీలో వేరే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. నాట్ దిస్ ఇట్.